ఓకే అండి, ఇది జీర్ణాశయానికి సంబంధించింది. మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి జీర్ణాశయంలో 3 భాగాల్లో మనకి గ్యాస్ట్రిన్ అనేటటువంటి హార్మోన్ దేని నుంచి వచ్చింది అంటే పైలోరిక్ జీర్ణాశయం నుంచి వస్తుంది. ఓకే, నెక్స్ట్ అన్ని ఈ మూడిట్లో బాగా ముఖ్యమైనటువంటిది ఏది అంటే కార్డియాక్ జీర్ణాశయము, పైలోరిక్ జీర్ణాశయము రెండు కూడా మ్యూకస్ లేదా శ్లేష్మాన్ని ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పాను. కానీ మధ్యలో ఉన్నటువంటి పండిక్ జీర్ణాశయం ఏదైతే ఉందో ఆ పండిక్ జీర్ణాశయం చాలా ముఖ్యమైనటువంటి అని చెప్పాము. మరి ఈ పండిక్ జీర్ణాశయంలో ఆక్సింటిక్ గ్లాండ్స్ ఉంటాయని చెప్పాము. మరి ఈ ఆక్సింటిక్ గ్లాండ్స్ 3 టైప్ ఉంటాయని చెప్పాము. దీంట్లో ప్రైమరీ సెల్స్ అనేవి, వీటికి ఇంకో పేరు ఉంది పెప్టిక్ సెల్స్ అని చెప్పాము. ఈ పెప్సినోజన్, ప్రోరెనిన్ అనేటటువంటివి ఎంజైమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, ఇవి ప్రోటీన్ ని జీర్ణం చేస్తాయి. ప్రోరెనిన్ ఏం చేసిద్ది అంటే చూడండి, పాలలో ఉన్నటువంటి రెనిన్ ని జీర్ణం చేసిద్ది. ఓకే, ప్రోరెనిన్ అనేటటువంటిది పాలలో ఉండేటటువంటి కేసిన్ అనేటటువంటి ప్రోటీన్ ని జీర్ణం చేసిద్ది. తర్వాత నెక్స్ట్ అక్కడ వచ్చి చూద్దాం. ప్రోరెనిన్ పాలలో ఉండే కేసిన్ అనేటటువంటి దాన్ని జీర్ణం చేసిద్ది. అది నెక్స్ట్ అక్కడ ఉంటుంది చూద్దాం. నెక్స్ట్ మ్యూకస్ సెల్స్ అనేవి మ్యూకస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆక్సింటిక్ సెల్స్ అనేవి మనకి 2 రకాలైనటువంటి సబ్స్టెన్సెస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. హెచ్సిఎల్ క్యాసిల్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అని చెప్పాము. హెచ్సిఎల్ అనేది బ్యాక్టీరియానికి చంపడానికి ఉపయోగపడుతుందని చెప్పాము, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా. దాంతో పాటు ఎంజైమ్స్ ని యాక్టివేట్ చేసిద్దని చెప్పాము. క్యాసిల్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ B12 విటమిన్ ని అబ్జార్బ్ చేసిద్దని చెప్పాము. ఓకే, సో దీని pH వాల్యూ అనేది 0.9 నుంచి 1.8 ఉంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఆంత్రగ్రంథులు, ఇంటెస్టైనల్ గ్లాండ్స్. స్మాల్ ఇంటెస్టైన్ లో ఉండేటటువంటి గ్లాండ్స్ ని ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అంటారు. ఆ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసేటటువంటి జ్యూస్ ని ఇంటెస్టైనల్ జ్యూస్ అంటారు. చిన్న ప్రేగు గోడల్లో ఆంత్రగ్రంథులు ఉంటాయి. మరి ఈ ఆంత్రగ్రంథులు విడుదల చేసేటటువంటి రసాన్ని ఆంత్ర రసము అంటారు. దానికి ఇంకో పేరు ఉంది, సక్కస్ ఎంటిరికస్ అంటారు. సక్కస్ ఎంటిరికస్ అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. అంటే చిన్న ప్రేగు గోడల్లో ఉన్నటువంటి గ్రంథుల్ని ఆంత్ర గ్రంథులు అంటారు. ఓకే, మరి ఈ ఆంత్ర గ్రంథులు ప్రొడ్యూస్ చేసేటటువంటి రసాన్ని ఆంత్రరసం అంటారు, లేకపోతే సక్కస్ ఎంటిరికస్ అంటారు. స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్ లో ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఉంటాయి. అంటే ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసే జ్యూస్ ని ఇంటెస్టైనల్ జ్యూస్ అంటారు. మరి చూడండి, ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ లో మనకి 2 రకాలైనటువంటి గ్లాండ్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే బ్రన్నర్ గ్రంథులు, తర్వాత లిబర్ కుహన్ గ్రంథులు. బ్రన్నర్ గ్రంథులు, లిబర్ కుహన్ గ్రంథులు అనేటటువంటివి ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు కూడా ఆంత్రరసాన్ని విడుదల చేస్తాయి. ఓకే, ఇవి రెండు కూడా మనకి ఆంత్రరసాన్ని విడుదల చేస్తాయి. అంటే ఆంత్రమూలంలో ఉన్నటువంటి ఆంత్ర గ్రంథులు ఆంత్రరసాన్ని విడుదల చేస్తాయని మనకు తెలుసు. ఓకే, ఇంటెస్టైన్ లో ఉన్నటువంటి ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఇంటెస్టైనల్ జ్యూస్ ని ప్రొడ్యూస్ చేస్తాయని మనకు తెలుసుకున్నాం. కానీ మరి అవి ఎక్కడి నుంచి పర్టికులర్ గా ఏ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నాయి అంటే ఏ గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తాయంటే చూడండి, మరి ఆంత్ర గ్రంథులు, బ్రన్నర్ గ్రంథులు, లిబర్ కున్ గ్రంథులు అని చెప్తారు. సో ఈ 2 గ్రంథులు ఉంటాయి మనకి ఆంత్రమూలం లేదా చిన్న ప్రేగులో ఉండేటటువంటివి ఏంటి అంటే బ్రన్నర్ గ్రంథులు, లిబర్ కున్ గ్రంథులు. లిబర్ కున్ గ్లాండ్స్, బ్రున్నర్ గ్లాండ్స్. సో ఇవి 2 ప్రొడ్యూస్ చేసేదే ఆంత్రరసం. దీన్ని సక్కస్ ఎంటిరికస్ అని పిలుస్తారు. ఇదే ఆంత్రరసం. ఓకే, చూడండి, తర్వాత పేగు గోడల్లో మనకి స్టెమ్ సెల్స్ అనేవి ఉంటాయి. పేగు గోడల్లో ఉండేటటువంటి సెల్స్ లో మనకి స్టెమ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. మరి స్టెమ్ సెల్స్ యూజ్ ఏంటి అంటే జనరల్ గా మనకి ఏదైనా మనకి డైజెస్టివ్ సిస్టమ్ డ్యామేజ్ అయినప్పుడు ఆ డ్యామేజ్ అయినటువంటి ఆ ప్లేస్ లో ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయినటువంటి ఆ పార్ట్ ని మళ్ళీ రీప్లేస్ చేయాలి అంటే ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఉపయోగపడతాయి. మనకి స్మాల్ ఇంటెస్టైన్ లో ఉన్నటువంటి స్టెమ్ సెల్స్ నుంచి మళ్ళీ మన బాడీలో ఏ పార్ట్ అయితే అంటే డైజెస్టివ్ సిస్టమ్ లో ఏ పార్ట్ కి డ్యామేజ్ అయిందో దానికి కావాల్సినటువంటి కొత్త సెల్స్ ని ప్రొడ్యూస్ చేసేటటువంటి కెపాసిటీ అనేది దానికి ఉంటుంది. నెక్స్ట్ కాలేయము. సో కాలేయం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇంటర్మీడియట్ లో మనకి కాలేయానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది. దానికంటే ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి, దాని గురించి చూద్దాం. మరి కాలేయం అనేది ఎంత చూడండి, 1.2 నుంచి 1.5 kgs ఉంటుంది వెయిట్. మానవుడిలో ఉండేటటువంటి కాలేయం యొక్క బరువు ఎంత అని అడుగుతాడు. కాబట్టి దీని యొక్క బరువు అనేది 1.2 అంటే కేజీ 200 గ్రాముల నుంచి కేజీన్నర వరకు ఉంటుంది. కేజీ 500 గ్రాముల వరకు ఉంటుంది ఇది. ఓకే, నెక్స్ట్ పెద్ద గ్రంథి. మన శరీరంలో ఉన్నటువంటి అతి పెద్ద గ్రంథి ఏది అంటే
మనం ఏమని చెప్పాలి అంటే సమాధానము కాలేయం లేదా లివర్ అని చెప్తారు. ఇది అతి పెద్ద గ్రంథి. నెక్స్ట్ దీంట్లో లివర్ లేదా కాలేయంలో ఉండేటటువంటి కొన్ని గుళికలు క్రిప్ట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని ఏమంటారంటే గ్లిసన్స్ గుళికలు అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. గ్లిసన్స్ గుళికలు అనేటటువంటి ఏ భాగంలో ఉంటాయంటే కాలేయంలో ఉంటాయి. ఇవి షడ్భుజాకారంలో ఉన్నటువంటి మనకి ఇంకా లంబికలు కలిగి ఉంటాయి. లఘు లంబికల్ని కలిగి ఉంటాయి. అంటే షడ్భుజాకారంలో ఉండేటటువంటి ఇట్లా లంబికలు కలిగి ఉంటాయి ఇవన్నీ. సో దీంట్లో మనకి ఇవన్నీ కూడా అనేక లఘు లంబికలు ఉంటాయి దీంట్లో. షడ్భుజాకారంలో హెక్సాగోనల్ షేప్ లో ఉండేటటువంటి క్రిప్ట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. మరి చూడండి నెక్స్ట్ కాలేయ ఐక్య కాలేయ క్లోమనాళం అనేది ఉంటుంది. ఇక చూడండి ఐక్య కాలేయ క్లోమనాళం అంటే చూడండి ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టమక్, ఇది డియోడినం ఆంత్రమూలం. అయితే ఇక్కడ మనకి పైన లివర్ ఉంటుందని చెప్పాను. లివర్ నుంచి వచ్చేటటువంటి పైత్యరసనాళం, ఇక్కడ క్లోమం ఉంటుందని చెప్పాను. క్లోమం నుంచి వచ్చేది క్లోమరసనాళం. ఓకే, ప్యాంక్రియాస్ నుంచి వచ్చేది ప్యాంక్రియాటిక్ డక్ట్, లివర్ నుంచి వచ్చేది బైల్ డక్ట్. సో ఈ లివర్ డక్ట్ బైల్ డక్ట్ రెండు కూడా కలిసిపోతాయి. ఇవి రెండు కూడా కలిసిపోయి కామన్ గా ఉన్నటువంటి ఒక ట్యూబ్ తయారు చేస్తాయి. ఓకే, సో దీన్ని ఏమంటారంటే ఐక్య కాలేయ క్లోమనాళం అంటారు. హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్, హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటారు. హెపాటో అంటే లివర్ నుంచి వచ్చేది, కాలేయం క్లోమం నుంచి వచ్చేది ఏంటంటే ప్యాంక్రియాటిక్ డక్ట్. సో కాబట్టి లివర్ నుంచి వచ్చేటటువంటి హెపాటిక్ డక్ట్, క్లోమం నుంచి వచ్చేటటువంటి ప్యాంక్రియాటిక్ డక్ట్, ఇవి రెండు కూడా కలిసిపోయి ఏమో తయారవుతుందంటే మనకి చూడండి ఐక్య కాలేయ క్లోమనాళము, హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అనేది తయారవుతుంది. ఇది హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటారు. ఐక్య కాలేయ క్లోమనాళము అంటారు. మరి ఇక్కడ ఇది ఎందుకు చెప్పామంటే చూడండి కాలేయం నుంచి వచ్చేటటువంటి పైత్యరసనాళము, క్లోమం నుంచి వచ్చేటటువంటి క్లోమనాళము, ఇవి రెండు కూడా కలిసి ఏం తయారవుతుంది హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అనేది తయారవుతుంది అని చెప్పాము. ఓకే, హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ లేకపోతే ఐక్య కాలేయ క్లోమనాళం తయారవుతుందని చెప్పాము. ఇది ఎక్కడైతే ఇంటెస్టైన్ లోకి ఓపెన్ అవుతుందో ఇంటెస్టైన్ లో ఓపెన్ అయ్యే దగ్గర ఇక్కడ మనకు ఒక స్ఫింక్టర్ అనేటటువంటిది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఒక స్ఫింక్టర్ అనేటటువంటిది ఉంటుంది, ఒక సంవరణి కండరం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఒడ్డి అంటారు. ఓడిడిఐ ఇంపార్టెంట్, ఇది ఒడ్డి సంవరణి అంటారు. ఒడ్డి సంవరణి లేకపోతే ఒడ్డి స్ఫింక్టర్ అంటారు. ఇంపార్టెంట్. ఒడ్డి స్ఫింక్టర్ ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు. ఎక్కడ ఉంటుంది అంటే ఐక్య కాలేయ క్లోమనాళం. ఐక్య కాలేయ క్లోమనాళం అనేది ఎట్లా తయారవుతుందని చెప్పి కాలేయం నుంచి వచ్చేటటువంటి పైత్యరసనాళము, క్లోమం నుంచి వచ్చేటటువంటి క్లోమరసనాళము, ఇవి రెండు కూడా కలిసిపోయి ఐక్య కాలేయ క్లోమనాళం తయారవుతుంది. హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అది డియోడినంలోకి ఓపెన్ అయ్యే దగ్గర, ఆంత్రమూలంలోకి ఓపెన్ అయ్యే దగ్గర అక్కడ ఒక వాల్వ్ అనేది ఉంటది. అంటే ఆ జ్యూస్ అనేది దాంట్లోకి అంటే ఇంటెస్టైన్ లోకి వచ్చేటప్పుడు దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. ఎంత రావాలి ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆ స్ఫింక్టర్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. గేట్ వాల్ లాగా పనిచేస్తుంది. ఓకే, సో దాని పేరు ఏంటంటే స్ఫింక్టర్, ఒడ్డి స్ఫింక్టర్ అంటారు. ఒడ్డి సంవరణి అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మరి ఇది ఏం చేసిద్ది? కాలేయం యొక్క విధులు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టెక్స్ట్ బుక్ లో చాలా ముఖ్యమైనటువంటి విధుల గురించి కూడా డిస్కస్ చేశాడు. కాబట్టి ఆ కాలేయం మీద కూడా బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ బిట్లు ఏంటి అంటే చూడండి, కాలేయం నుంచి వచ్చేటటువంటి రసం పైత్య రసం అని చెప్తారు. కాలేయం ఉత్పత్తి చేసేటటువంటి జ్యూస్ ఏది అంటే బైల్ జ్యూస్ అంటారు, పైత్య రసం అంటారు. మరి ఆ పైత్య రసంలో పైత్యరస లవణాలు ఉంటాయి, పైత్యరస వర్ణకాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే, బైల్ సాల్ట్స్ బైల్ పెగమెంట్స్ అంటారు. పైత్యరస లవణాలని బైల్ సాల్ట్స్ అంటారు, పైత్యరస వర్ణకాలని బైల్ పెగమెంట్స్ అంటారు. ఓకే, ఆల్రెడీ మనం పైత్యరస వర్ణకాల గురించి మనకు తెలుసు, బైల్ పెగమెంట్స్. ఓకే, బైలు రూబిన్ బైలు వడ్డిన్ అనేటటువంటివి బైల్ పెగమెంట్స్ అని చెప్పాం. పైత్యరస వర్ణకాలు. మరి పైత్యరస లవణాలు కూడా ఉంటాయి. అవి ఏంటి అంటే సోడియం గ్లైకోకొలేట్, సోడియం టారోకొలేట్. సో ఇవి రెండు కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సోడియం గ్లైకోకొలేట్, సోడియం టారోకొలేట్.
సోడియం గ్లైకోకోలేట్, సోడియం టారోకోలేట్ అనేటటువంటి ఏంటి అంటే మనకి కాలేయం నుంచి వచ్చేటటువంటి పైత్యరసంలో ఉన్నటువంటి పైత్యరస లవణాలు సోడియం ఓకే గ్లైకోకోలేట్, సోడియం టారోకోలేట్ అనేటటువంటి పైత్యరస లవణాలు. బైల్ సాల్ట్స్, బైల్ పిగమెంట్స్ అనేవి మనకి బైలు రూబిన్, బైలు వడ్డీన్. మరి చూడండి ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? బైలు రూబిన్, బైలు వడ్డీన్ అనేటటువంటివి ఎక్కడి నుంచి వస్తాయి అంటే చూడండి మనకి మన బాడీలో ఆర్బీసీ అనేటటువంటి బ్లడ్ సర్క్యులేషన్ లో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఆర్బీసీ, ఈ రెడ్ బ్లడ్ కార్పస్కూల్స్ అనేవి వాటి లైఫ్ స్పాన్ 120 days కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాయని చెప్పినవి అవన్నీ కూడా మనకి లెవర్ లోకి వెళ్తాయని చెప్పాం. ఆ లెవర్ లో అవి మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. మరి డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ హిమోగ్లోబిన్ లో ఉన్నటువంటి దాని నుంచి బ్రేక్ అయిపోయినటువంటి హిమోగ్లోబిన్ నుంచి బైలు రూబిన్, బైలు వడ్డీన్ అనేటటువంటి తయారవుతాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇది ఏం చేసిద్దో చూద్దాం. కాలేయం చేసే ముఖ్యమైనటువంటి పనులు తీసుకున్నట్లయితే మనకి చూడండి గ్లైకోజెనసిస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాలేయం యొక్క ముఖ్యమైన విధి ఏంటంటే గ్లైకోజెనసిస్. మీకు డైరెక్ట్ బిట్ కూడా అడుగుతాడు, గ్లైకోజెనసిస్ అనగా అని కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. అప్పుడు మనకి దిమ్మ తిరిగిపోయింది ఆన్సర్ చెప్పాలంటే. మనం చాలా రకాలైనటువంటి కన్ఫ్యూజ్ గా ఉంటాయి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. గ్లైకోజెనసిస్ అంటే పేరులోనే ఉంది, గ్లైకోజెనసిస్. గ్లైకోజన్ తయారవటాన్ని గ్లైకోజెనసిస్ అంటారు. జెనసిస్ అంటే ప్రొడ్యూస్ అవటం, గ్లైకోజెనసిస్. గ్లైకో అంటే గ్లైకోజన్, జెనసిస్ అంటే ప్రొడ్యూస్ అవటం. గ్లైకోజెనసిస్ అంటే గ్లైకోజన్ ప్రొడ్యూస్ అవటాన్ని గ్లైకోజెనసిస్ అంటారు. అంటే గ్లైకోజన్ తయారవటం దేని నుంచి తయారైంది? గ్లూకోజ్ నుంచి. అంటే గ్లూకోజ్, గ్లైకోజన్ ఆల్టర్నేటివ్ ఫార్మ్స్. మన బ్లడ్ లో గ్లూకోజ్ ఉంటుంది కదా, మనం భోజనం చేసిన తర్వాత గ్లూకోజ్ తయారైంది. ఆ తయారైనటువంటి గ్లూకోజ్, ఎక్కువైనటువంటి గ్లూకోజ్ గ్లైకోజన్ అనేటటువంటి రూపంలోకి కన్వర్ట్ అయ్యి లివర్ లో స్టోర్ అయ్యి ఉంటది. మళ్ళీ ఎప్పుడైతే గ్లూకోజ్ కావాలో ఆ గ్లైకోజన్ నుంచి మళ్ళీ రివర్స్ లో గ్లూకోజ్ తయారవుతుంది. ఓకే, మరి ఈ విధంగా మనకి గ్లైకోజెనసిస్ అంటే పేరులోనే ఉంది. సింథసిస్ ఆఫ్ గ్లైకోజన్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ గ్లైకోజన్ ఫ్రమ్ గ్లూకోజ్. గ్లూకోజ్ నుంచి గ్లైకోజన్ తయారవటాన్ని గ్లైకోజెనసిస్ అంటారు. చూడండి, జెనసిస్ అంటే ప్రొడ్యూస్ అవటం, గ్లైకోజన్ అంటే గ్లైకోజన్. గ్లైకోజన్ ప్రొడ్యూస్ అవటం దేని నుంచి ప్రొడ్యూస్ అయింది? గ్లూకోజ్ నుంచి. సో కాబట్టి గ్లూకోజ్ నుంచి గ్లైకోజన్ తయారవటాన్ని గ్లైకోజెనసిస్ అంటారు. నెక్స్ట్ ఇంకో చూడండి, గ్లైకోజెనోలైసిస్. గ్లైకోజెనోలైసిస్ అంటే పేరులోనే ఉంది, లైసిస్ అంటే బ్రేక్ డౌన్ అవటం. గ్లైకోజన్ బ్రేక్ అయిపోవడాన్ని గ్లైకోజెనసిస్ అంటారు. మరి గ్లైకోజన్ బ్రేక్ అయితే ఏమొచ్చింది? గ్లూకోజ్ వచ్చింది. చూడండి, గ్లూకోజ్ నుంచి గ్లైకోజన్ ఏర్పడడాన్ని గ్లైకోజెనసిస్ అంటారు. ఆ గ్లైకోజన్ బ్రేక్ అయిపోయి దాని నుంచి గ్లూకోజ్ తయారవడాన్ని ఏమంటారు? గ్లైకోజెనోలైసిస్ అంటారు. ప్రొడక్షన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ గ్లైకోజన్ ఈజ్ కాల్డ్ గ్లైకోజెనోలైసిస్. ప్రొడక్షన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ గ్లైకోజన్ ఈజ్ కాల్డ్ గ్లైకోజెనసిస్. ఓకే, ప్రొడక్షన్ ఆఫ్ గ్లైకోజన్ ఫ్రమ్ గ్లూకోజ్. Production of glycogen from glucose is called glycogenesis. Next, glycogenolysis means synthesis of glucose from glycogen. Okay, glycogen break అయిపోయి గ్లూకోజ్ గా మారడాన్ని గ్లైకోజెనోలైసిస్ అంటారు. నెక్స్ట్ గ్లూకోనియోజెన్సిస్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గ్లూకోనియోజెన్సిస్ అంటే చూడండి, గ్లూకోనియోజెన్సిస్ లో గ్లూకోజ్ అనే పదం కనిపిస్తుంది. నియో అనేటటువంటి పదం ఉంది, అంటే నియో మీన్స్ న్యూ, కొత్తది అని అర్థం. తర్వాత జెనసిస్ అంటే సింథసిస్, గ్లూకోజ్ తయారవుతుంది వేటి నుంచి అంటే కొత్త వాటి నుంచి. అంటే గ్లూకోజ్ ఈజ్ సింథసైజ్డ్ ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్స్ లైక్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. అంటే గ్లూకోజ్ అనేది కార్బోహైడ్రేట్ నుంచి కాకుండా నాన్ కార్బోహైడ్రేట్ అనేటువంటి ప్రోటీన్, ఫ్యాట్ నుంచి తయారవటాన్ని ఏమంటారంటే గ్లూకోనియోజెన్సిస్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. గ్లూకోనియోజెన్సిస్ లో గ్లూకోజ్ అనేది ఈ క్రింది వాటి నుంచి తయారవుతుంది: కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు. ఆప్షన్స్ రెండు ఆప్షన్స్ ఇస్తాడండి, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్లు, ప్రోటీన్లు. సో ఇట్లా ఇచ్చినప్పుడు ఆన్సర్ చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. సో దీనికి సరైన సమాధానం ఏంటంటే గ్లూకోనియోజెన్సిస్ అంటే సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్స్, దట్ ఈస్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ మూడు తెలుసు మనకి. దాంట్లో ప్రోటీన్స్ నుంచి, ఫ్యాట్స్ నుంచి ఏం తయారైంది అంటే
గ్లూకోజ్ తయారైంది. సో సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్స్ లైక్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్, దట్ ఈస్ కాల్డ్ గ్లూకోనియోజెన్సిస్. నెక్స్ట్ ఇంకేం చేసింది కాలేయం చూడండి, హెపారిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. హెపారిన్ ఇది యాంటీ కోయాగ్యులెంట్, అంటే రక్తం గడ్డగట్టకుండా చేసేటటువంటి రక్త ఘనీభవన నిరోధక పదార్థం. మనకి రక్తం బయటకు వస్తే బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది, కానీ రక్తం మన బాడీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా లిక్విడ్ కండిషన్ లో ఉండడానికి కారణం ఏంటంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండేటటువంటి హెపారిన్ అనేది ఉంటుంది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. హెపారిన్ అనేది యాంటీ కోయాగ్యులెంట్, రక్త స్కందనం జరగకుండా కాపాడింది. నెక్స్ట్ ఆల్బుమిన్స్, గ్లోబ్యులిన్స్ అనేటటువంటి ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఆల్బుమిన్స్, గ్లోబ్యులిన్స్ అనేటటువంటి ప్రోటీన్స్ కూడా మనకి ఎక్కడ ఉంటాయి, లివర్ లో ఉంటాయి. నెక్స్ట్ ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్ దేనికోసం ఉపయోగపడతాయి అంటే రక్తము గడ్డగట్టడానికి ఉపయోగపడతాయి. ఓకే, అంటే కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్ అనేటటువంటిది ఉంటుంది. రక్తం స్కందనం జరిగేటటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ లో రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడేటటువంటి బ్లడ్ కోయాగులేటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. వాటిని ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్, థ్రాంబోబ్లాస్టిన్, కాల్షియం అయాన్స్, ప్రోఆక్సిలిన్, ఆక్సిలరిన్, ఇట్లా దాదాపు ఒక 10 రకాలైనటువంటివి ఉంటాయి. కాబట్టి ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్ అనేవి బ్లడ్ క్లాట్ అవడానికి ఉపయోగపడేటటువంటి ఎలిమెంట్స్. ఇంకా లివర్ ఏం చేస్తుంది అంటే ఆర్నిథిన్ సైకిల్లో పార్టిసిపేట్ చేస్తుంది. మన బాడీలో ఆర్నిథిన్ సైకిల్ అనేది ఎక్కడ జరిగిద్ది అంటే లివర్ లో జరిగింది, గుర్తుపెట్టుకోండి. మరి ఈ ఆర్నిథిన్ సైకిల్లో ఏం జరుగుతుంది అంటే సింథసిస్ ఆఫ్ యూరియా ఫ్రమ్ అమోనియా. ఓకే, సింథసిస్ ఆఫ్ యూరియా ఫ్రమ్ అమోనియా. అమోనియా నుంచి యూరియా తయారయ్యేటటువంటి ప్రాసెస్ ని ఏమని పిలుస్తారు అంటే ఆర్నిథిన్ సైకిల్ అంటారు. ఇంపార్టెంట్. మానవుడిలో ఆర్నిథిన్ వలయము లేదా ఆర్నిథిన్ సైకిల్ అనేది ఏ భాగంలో జరుగుతుంది? కాలేయము, క్లోమము, మూత్రపిండాలు, లేకపోతే ఇంకా కణాలు, ఇంకా వేరే వేరే పార్ట్స్ వేస్తాడు. సో కాబట్టి సరైనటువంటి సమాధానం ఏంటంటే ఆర్నిథిన్ సైకిల్ అనేది ఎక్కడ జరిగింది అంటే లివర్ లో జరిగింది. దీంట్లో ఆర్నిథిన్ సైకిల్లో ఇది క్రింది పదార్థాన్ని సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి అంటాడు. ఆర్నిథిన్ సైకిల్ కి సంబంధించి సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి అని అడిగినప్పుడు సింథసిస్ ఆఫ్ యూరియా ఫ్రమ్ అమోనియా, సింథసిస్ ఆఫ్ యూరియా ఫ్రమ్ యూరిక్ యాసిడ్, ఆర్ సింథసిస్ ఆఫ్ అమోనియా ఫ్రమ్ యూరియా, సింథసిస్ ఆఫ్ అమోనియా ఫ్రమ్ యూరిక్ యాసిడ్. సో ఇట్లా మనకి రకరకాలైనటువంటి ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి సరైనటువంటి ఆన్సర్ ఏంటి అంటే సింథసిస్ ఆఫ్ యూరియా ఫ్రమ్ అమోనియా. అమోనియా నుంచి యూరియా తయారయ్యేటటువంటి ప్రాసెస్ ని ఆర్నిథిన్ సైకిల్ అంటారు. ఈ ప్రాసెస్ అనేది లివర్ లో జరుగుతుంది. నెక్స్ట్ లివర్ అనేది విటమిన్స్ ని స్టోర్ చేసేటటువంటి ఒక స్టోరేజ్ లాగా పనిచేస్తుంది. అంటే ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్స్, సో ఇలాంటి విటమిన్స్ అన్ని ఉంటాయి. సో ఈ విటమిన్స్ ని స్టోర్ చేయడానికి కూడా అది యూజ్ అవుతుంది. నెక్స్ట్ డీటాక్సిఫికేషన్ కోసం ఉపయోగపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తినేటటువంటి ఫుడ్ లో ఏదైనా పాయిజనస్ మెటీరియల్స్, టాక్సిక్ మెటీరియల్స్ ఉంటే అది మనకి స్మాల్ ఇంటెస్టైన్ లో పోయిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ గా లివర్ లోకి పోయింది కదా. సో డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్స్ ఫస్ట్ లివర్ లోకి వెళ్తాయండి. మరి ఆ లివర్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం కూడా ఏం చేస్తుంది అంటే అది ప్యూరిఫికేషన్ చేసింది. డీటాక్సిఫికేషన్ అనేటటువంటి ఆ ప్రాసెస్ చేసిద్ది. అంటే విషాన్ని నిర్వీర్యం చేసిద్ది అది. నెక్స్ట్ ఎంబ్రియోనిక్ స్టేజ్ లో ఆర్బీసీని ప్రొడ్యూస్ చేసింది. జనరల్ గా మనకి పెద్దవాళ్ళలో లేకపోతే డెలివరీ జరిగిన తర్వాత, పుట్టిన తర్వాత పిల్లల్లో మనకి మన బాడీలో ఆర్బీసీ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అంటే లాంగ్ బోన్స్ లో ఉన్నటువంటి బోన్ మ్యారోలో తయారైంది. ఎముక మజ్జ అంటారు, దాంట్లో తయారు. కానీ ఎంబ్రియోనిక్ స్టేజ్ లో ఆర్బీసీ ఎక్కడ తయారైద్ది అంటే లివర్ లో తయారైద్ది, గుర్తుపెట్టుకోండి. స్ప్లీన్ లివర్ లో తయారైద్ది. నెక్స్ట్ ఇంకా లివర్ ఏం చేస్తుంది, ఆర్బీసీని డిస్ట్రాయ్ చేస్తుంది అని చెప్పి. అంటే ఆర్బీసీ లైఫ్ సైకిల్ 120 days అయిపోయిన తర్వాత 120 days కంప్లీట్ అయిపోయినటువంటి ఆర్బీసీ ఎక్కడికి పోతాయి అంటే అవి లివర్ లోకి పోతాయి. సో కాబట్టి లివర్ ని బరియల్ గ్రౌండ్ ఆఫ్ ఆర్బీసీ అని చెప్తారు. సో కాబట్టి లివర్ లో ఉన్నటువంటి స్ప్లీన్ అనేటటువంటి పార్ట్ లోకి వెళ్ళి అక్కడ అవి మొత్తం డిస్ట్రాయ్ అవటం జరుగుతుంది. ఎరిథ్రోక్లాస్టోసిస్ అంటారు ఆ ప్రాసెస్ ని. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లివర్ లో ఉండేటటువంటి సెల్స్ ని ఏమంటారంటే కుఫర్ సెల్స్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. కుఫర్ సెల్స్ అనేవి మానవ జీర్ణ వ్యవస్థలో ఏ భాగంలో ఉంటాయి అని అడుగుతాడు. కాబట్టి ఎక్కడ ఉంటాయంటే లివర్ లో ఉంటాయి. ఈ లివర్ లో ఉండేటటువంటి కుఫర్ సెల్స్ అవి వాటికి ఉండే ఇంకొక పేరు ఏది అంటే స్థూల భక్షక కణాలు లేదా మ్యాక్రోఫేజెస్ అంటారు. స్థూల భక్షక కణాలు లేదా మ్యాక్రోఫేజెస్ అని పిలుస్తారు. ఇవి ఏంటి అంటే ఇమ్యూనిటీలో ఒక ముఖ్యమైనటువంటి సెల్స్ ఇవి. అంటే శరీరానికి కావాల్సినటువంటి వ్యాధి నిరోధక శక్తి, అసంక్రామ్యతను కలిగించడానికి ఉపయోగపడేటటువంటి స్థూల భక్షక కణాలు లేదా మ్యాక్రోఫేజెస్ అంటారు. ఇవి ఒక రకమైనటువంటి కుఫర్ సెల్స్. అంటే కుఫర్ సెల్స్ నే మన స్థూల భక్షక కణాలు అంటారు.
ఇవి ఎక్కడ ఉంటాయని అడుగుతారు. స్థూలభక్ష కణాలు కానీ, లేకపోతే మ్యాక్రోఫేజెస్ కానీ, లేకపోతే కుఫ్ర కణాలు ఎక్కడ ఉంటాయంటే లివర్ లో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాంక్రియాస్. క్లోమం తీసుకున్నట్లయితే ఇది మనకి మిశ్రమ గ్రంథి అంటారు. మిక్స్డ్ గ్లాండ్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మిక్స్డ్ గ్లాండ్. ప్యాంక్రియాస్ అనేది మిక్స్డ్ గ్లాండ్. మరి ఇది ఏం చేసింది, దీని యొక్క pH అనేది చూడండి 8.4. ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఏదైతే ఉందో, ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ యొక్క pH వాల్యూ 8.4 ఉంటుంది. ఇది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇంపార్టెంట్. ఓకే, క్లోమం నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి క్లోమరసం ఏదైతే ఉందో, ప్యాంక్రియాటిక్ జ్యూస్ యొక్క pH వాల్యూ ఆల్కలైన్ నేచర్ లో ఉంటుంది. అంటే pH వాల్యూ 8.4 అట్లా పైన ఉంటుంది మనకి. నెక్స్ట్ చూడండి, మరి క్లోమంలో మనకి 2 రకాలైనటువంటి పార్ట్స్ ఉంటాయి. అంటే ఏంటి అంటే ఎసినై అనేటటువంటి ఒక పార్ట్ ఉంటుంది. దాంతో పాటు కొన్ని ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని చెప్తారు. అంటే కొన్ని ఐలెట్స్ లాగా ఉన్నటువంటి కొన్ని సెల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దాన్ని ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటారు. దీన్ని మరి ఎవరు కనుక్కున్నారంటే లాంగర్హాన్స్ అనేటటువంటి సైంటిస్ట్ కనుక్కున్నాడు. కాబట్టి అతని పేరు మీదే మనకి అక్కడ ఈ లాంగర్హాన్స్ పేరుని ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనేటటువంటి పేరుతో చెప్పడం జరిగింది. ఓకే, ఈ ఎసినై అనేటటువంటిది ఏంటి అంటే డైజెస్టివ్ జ్యూస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, జీర్ణ రసాలను ఉత్పత్తి చేస్తే, ఆ లాంగర్హాన్స్ అనేటటువంటి భాగం అనేది ఏం చేస్తుంది, హార్మోన్లు ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఎండోక్రైన్ సిస్టానికి సంబంధించినటువంటి హార్మోన్లు అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. చూడండి, దీని యొక్క pH వాల్యూ 8.4 ఉంటుంది. సో ఇది క్లోమానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో కాబట్టి మనకి ఆల్రెడీ మనకి క్లోమం గురించి తెలుసు. క్లోమంలో బహిస్రావక గ్రంథి, అంతఃస్రావక గ్రంథి అనేటటువంటి 2 భాగాలు ఉన్నాయి. మన శరీరంలో కేవలం మిశ్రమ గ్రంథి లేదా మిక్స్డ్ గ్లాండ్ అనేది కేవలం ఒకటి మాత్రమే ఉంటుందండి. అది ఏంటి అంటే క్లోమం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అధివృక్క గ్రంథి ఉందనుకోండి, అది ఎడ్రినలిన్ అనేటటువంటి హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే హార్మోన్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఇంకా మనకి అవుట్ గ్రంథి ఉంటుంది నెక్ దగ్గర, థైరాయిడ్ గ్లాండ్. ఆ థైరాయిడ్ గ్లాండ్ థైరాక్సిన్ హార్మోన్ నే ప్రొడ్యూస్ చేసింది. కానీ ఈ లివర్ ఏం చేసింది అంటే ఎండోక్రైన్ పార్ట్ ఉండి అది హార్మోన్ ప్రొడ్యూస్ చేసింది. ఇన్సులిన్, తర్వాత గ్లూకగాన్ ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాంతో పాటు డైజెషన్ కి అవసరమైనటువంటి డైజెస్టివ్ జ్యూస్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. సో కాబట్టి మనకి మన బాడీలో కేవలం ఒక గ్లాండ్ మాత్రమే అది బహిస్రావక అంతఃస్రావక గ్రంథి లాగా పనిచేస్తుంది. ఓన్లీ ప్యాంక్రియాస్ ఇన్ అవర్ బాడీ యాక్ట్ యాజ్ బోత్ ఎక్స్ట్రా ఎండోక్రైన్ గ్లాండ్ అండ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్. సో ఇట్లా బిట్టి అడగడానికి అవకాశం ఉంటుంది. విచ్ గ్లాండ్ ఈజ్ యాక్ట్ యాజ్ బోత్ ఎక్టోక్రైన్ గ్లాండ్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్. సో దట్ ఈస్ ఏ ప్యాంక్రియాస్. క్లోమం అనేది బహిస్రావక అంతఃస్రావక గ్రంథి లాగా పనిచేసింది కాబట్టి దీన్ని మిశ్రమ గ్రంథి అని చెప్తున్నారు. ఇక చూడండి, నెక్స్ట్ ఈ ప్రాసెస్ చూడండి, ఇక్కడ మనకు ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాడు. పిల్లల్లో పాలు తాగేటప్పుడు, పిల్లలు ఫీడింగ్ చేస్తుంటారు కదా, మరి పాలు తాగేటప్పుడు పాలలో కెసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. పాలలో ఉండేటటువంటి ప్రోటీన్ ఏంటంటే కెసిన్. ఇది కాల్షియంతో కలిసి ఏం చేస్తుంది, రెనిన్ అనేది కాల్షియం పారాకెసినేట్ గా కన్వర్ట్ చేస్తుంది. అర్థమవుతుంది కదా. అంటే రెనిన్, ఓకే, చిన్న పిల్లల్లో మనం ఆల్రెడీ చెప్పాం, జీర్ణాశయంలో చిన్నపిల్లల యొక్క జీర్ణాశయంలో రెనిన్ అనేటటువంటిది పెప్సిన్ తో పాటు రెనిన్ కూడా ఉంటుందని చెప్పాం. ఈ రెనిన్ ఏం చేసింది అంటే పాలలో ఉన్నటువంటి కెసిన్ అనేటటువంటి దాన్ని కాల్షియం తోటి కలిపి కాల్షియం పారాకెసినేట్ అనే సబ్స్టెన్స్ గా కన్వర్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, కెసిన్ పాలలో ఉండేటటువంటి ప్రోటీన్ కెసిన్, ఇది కాల్షియం తో కలిపి కాల్షియం పారాకెసినేట్ గా కన్వర్ట్ చేసేది ఏది అంటే రెనిన్. ఓకే, ఇది చిన్న పిల్లల జీర్ణాశయంలో మాత్రమే రెనిన్ అనేది ఉంటుంది. ఆ రెనిన్ కూడా ఇంతకు ముందు ఎట్లా ఉంటుందని చెప్పాం, ప్రోరెనిన్ అనేటటువంటి కండిషన్ లో ఉంటుందని చెప్పాం. హెచ్సిఎల్ ప్రోరెనిన్ ని రెనిన్ గా కన్వర్ట్ చేసింది. అయితే చూడండి, ఈ కాల్షియం పారాకెసినేట్ ని పెప్సిన్ అనేది పెప్టోన్ గా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ మిగిలిన ప్రాసెస్ మొత్తం మన ఆల్రెడీ మన అందరికీ తెలుసు. ఓకే, చూడండి, పాలలో కెసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది కాల్షియం తో కలిపి కాల్షియం పారాకెసినేట్ గా కన్వర్ట్ చేసేది ఏది అంటే రెనిన్. ఈ రెనిన్ పెద్దవాళ్ళలో ఉండదు, కేవలం చిన్నపిల్లల యొక్క జీర్ణాశయం స్టమక్ లోనే ఉంటుంది. అది ఆ కాల్షియం పారాకెసినేట్ తయారైన తర్వాత ఈ కాల్షియం పారాకెసినేట్ ని పెప్సిన్ అనేటటువంటి ఎంజైమ్ పెప్టోన్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది. నెక్స్ట్ ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే డైసాకరైడ్స్. ఆంత్రమూలంలో మనకి తయారయ్యేటటువంటి స్మాల్ ఇంటెస్టైన్ లో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి డైజెస్టివ్ మెటీరియల్స్ ఏంటంటే
మాల్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్ అని చెప్పాం. ఓకే, ఇవి కార్బోహైడ్రేట్స్ డైజెషన్ లో తయారైనటువంటివి. మాల్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్, వీటిని డైసాకరైడ్స్ అంటారు. మరి అయితే చూడండి, ఈ మాల్టోజ్ నుంచి గ్లూకోజ్ తయారవుతుందని చెప్పాము. ఈ మాల్టోజ్ మీద పనిచేసేటటువంటి ఎంజైమ్ మాల్టేజ్ అని చెప్పాము. సుక్రోజ్ మీద పనిచేసే ఎంజైమ్ సుక్రేజ్ అని చెప్పాము. తర్వాత లాక్టోజ్ మీద పనిచేసే ఎంజైమ్ లాక్టేజ్ అని చెప్పాము. సో కాబట్టి ఈ 3 ఎంజైమ్లు ఏం చేస్తాయంటే తర్వాత గ్లూకోజ్ గా కన్వర్ట్ చేస్తాయి. డైసాకరైడ్ నుంచి గ్లూకోజ్ గా తయారు చేస్తాయి. గ్లూకోజ్ ని మోనోసాకరైడ్ అంటారు. గ్లూకోజ్ ని మోనోసాకరైడ్స్ అంటారు. ఇవి డైసాకరైడ్స్. మరి చూడండి, ఇవి ఎక్కడ ఉంటాయంటే లాక్టోజ్ అనేది పాలలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పాలలో ఉండేటటువంటి చక్కెర ఏది అంటే గ్లూకోజ్ ఏది అంటే దాన్ని లాక్టోజ్ అంటారు. నెక్స్ట్ చెరుకులో ఉండే చక్కెర, ఓకే, షుగర్ లో ఉండేటటువంటి షుగర్ కేన్ లో ఉండేటటువంటి షుగర్ ఏమంటారంటే లాక్టోజ్ అంటారు. ఓకే, పాలలో ఉండేది లాక్టోజ్. తర్వాత షుగర్ కేన్ చెరుకులో ఉండేటటువంటి షుగర్ ఏది అంటే సుక్రోజ్. తర్వాత మాల్టోజ్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి గింజలు ఉంటాయి కదా, ధాన్యపు గింజలు. ధాన్యపు గింజలు ఏవైతే ఉన్నాయో వరి, గోధుమ, జొన్న, ఈ గింజలు వాటిలో నానబెట్టినప్పుడు దాంట్లో ఉండేటటువంటి ఆల్ఫా ఎమైలేజ్ అనేటటువంటి ఆ ఎంజైమ్ ప్రెజెన్స్ లో ఆ పిండి పదార్థం అనేది మాల్టోజ్ గా కన్వర్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మొలకెత్తేటటువంటి గింజలు కానివ్వండి, లేకపోతే నానబెట్టినటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో వరి, గోధుమ, జొన్నలు, వాటిలో పిండి పదార్థం ఉంటుంది. ఆ పిండి పదార్థం ఆల్ఫా ఎమైలేజ్ అనేటటువంటి ఎంజైమ్ ప్రెజెన్స్ లో అది మాల్టోజ్ గా మారుతుంది. సో ఈ మాల్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్, డైసాకరైడ్స్ నుంచి ఫైనల్ గా మనకి గ్లూకోజ్ అనేది తయారవుతుంది, మోనోసాకరైడ్ అది. నెక్స్ట్ హార్మోన్లు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే డైజెస్టివ్ సిస్టమ్ లో మనకి కొన్ని హార్మోన్లు అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ హార్మోన్ల యొక్క స్టిమ్యులేట్ చేయడం వల్ల మరి ఆ డైజెస్టివ్ గ్లాండ్స్ నుంచి డైజెస్టివ్ జ్యూస్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో మరి అవి ఎట్లా ప్రొడ్యూస్ అవుతున్నాయి అనేది ఇక్కడ చూద్దాం. గ్యాస్ట్రిన్ అనేటటువంటి హార్మోన్ ఉంటుంది మనకి. డైజెస్టివ్ సిస్టమ్ తో కనెక్ట్ అయినటువంటి హార్మోన్లు ఏవి అని అడుగుతారు, అవి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి, వేటిని స్టిమ్యులేట్ చేస్తున్నాయి, ఏం ప్రొడ్యూస్ అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి అది చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ గ్యాస్ట్రిన్, ఎంటిరోగ్యాస్ట్రిన్, ఇవన్నీ చూడండి మనకి పేరులోనే ఉంది. గ్యాస్ట్రిన్, ఎంటిరోగ్యాస్ట్రిన్ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించింది. అంటే ఈ జీర్ణాశయం ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాం. జఠర నిర్గమ జీర్ణాశయం నుంచి గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందని చెప్పాం. ఈ జీర్ణాశయంలో జఠర నిర్గమ జీర్ణాశయం మూడోది, లాస్ట్ పైలోరిక్ స్టమక్ నుంచి మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, గ్యాస్ట్రిన్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాం. ఇది ఏం చేసింది, ఆ జీర్ణాశయంలో ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ సెల్స్ ని స్టిమ్యులేట్ చేసి హెచ్సిఎల్ పెప్సినోజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ రెండోది ఎంటిరోగ్యాస్ట్రిన్. చూడండి, ఎంటిరోగ్యాస్ట్రిన్ అనేది జీర్ణాశయం నుంచి విడుదల కాదు. ఎక్కడి నుంచి విడుదల అయింది అంటే డియోడినం, ఆంత్రమూలం నుంచి రిలీజ్ అవుతాయి. ఓకే, మిగిలిన అన్ని కూడా ఆంత్రమూలం నుంచి రిలీజ్ అవుతాయండి, గుర్తుపెట్టుకోండి. కేవలం గ్యాస్ట్రిన్ అనేది జీర్ణాశయం నుంచి విడుదలై జీర్ణ గ్రంథులు ప్రేరేపించి అక్కడ నుంచి జీర్ణ రసాలను విడుదలయ్యేటట్టు చేసింది. ఓకే, తర్వాత మరి ఎంటిరోగ్యాస్ట్రిన్ అనేది ఆంత్రమూలం నుంచి రిలీజ్ అయింది. మరి ఇది ఏం చేసింది అంటే ఇన్హిబిట్ గ్యాస్ట్రిక్ జ్యూస్, జీర్ణాశయం నుంచి విడుదలై జఠరరసం యొక్క స్రావాన్ని నిలుపుదల చేసింది. అంటే ఇప్పుడు జీర్ణక్రియ జరిగింది జీర్ణాశయంలో, ఆ జీర్ణక్రియ జరిగిన తర్వాత ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక జఠరరసంతో అవసరం లేదు కదా, మరి అలాంటి అవసరం లేనప్పుడు దాని యొక్క పని లేదు. అలాంటప్పుడు ఏం చేస్తుంది అంటే ఎంటిరోగ్యాస్ట్రిన్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఆ గ్యాస్ట్రిన్ హార్మోన్ అనేది ఆటోమేటిక్ గా ఆగిపోయింది. సో కాబట్టి ఇన్హిబిట్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్, జఠరరసం ఉత్పత్తిని ఆపివేసేది ఏది అంటే ఎంటిరోగ్యాస్ట్రిన్. గుర్తుపెట్టుకోండి, యాంటీ అని గుర్తుపెట్టుకోండి, యాంటిరోగ్యాస్ట్రిన్. నెక్స్ట్ సెక్రెటిన్, ప్యాంక్రియోజైమిన్. ఓకే, చూడండి, సెక్రెటిన్, ప్యాంక్రియోజైమిన్ అనేటటువంటివి ఈ రెండు కూడా ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతాయి. క్లోమం నుంచి విడుదలయ్యేటటువంటి ఓకే, ఇవి రెండు కూడా క్లోమాన్ని ప్రేరేపిస్తాయి. రిలీజ్ అయ్యేది మాత్రం ఆంత్రమూలమే, గుర్తుపెట్టుకోండి. సెక్రెటిన్, ప్యాంక్రియోజైమిన్ రెండు హార్మోన్లు కూడా ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి అంటే ఆంత్రమూలం నుంచి విడుదలవుతాయి. మరి దేన్ని స్టిమ్యులేట్ చేస్తాయి అంటే ప్యాంక్రియాస్ ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఓకే, క్లోమాన్ని స్టిమ్యులేట్ చేసి క్లోమం నుంచి క్లోమరసం ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తాయి. ఇక చూడండి, సెక్రెటిన్, ప్యాంక్రియోజైమిన్ ఇవి రెండు కూడా ఆంత్రమూలం నుంచి రిలీజ్ అవుతాయి, డియోడినం నుంచి. కానీ ఎక్కడికి పోతాయి అంటే ప్యాంక్రియాస్ కి పోతాయి. ప్యాంక్రియాస్ ని స్టిమ్యులేట్ చేస్తే అప్పుడు ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్, క్లోమరసం అనేది విడుదలవుతుంది. సెక్రెటరీ ప్యాంక్రియాస్ ఆంత్రమూలం నుంచి రిలీజ్ అవుతాయి. ఏం చేస్తాయంటే స్టిమ్యులేట్ ద ప్యాంక్రియాస్, క్లోమాన్ స్టిమ్యులేట్ చేసి క్లోమరసం లేదా ప్యాంక్రియాటిక్ జ్యూస్ ని రిలీజ్ చేస్తాయి. నెక్స్ట్ కోలిసిస్టోకైనిన్. ఓకే, కోలిసిస్టోకైనిన్ అని కూడా డియోడినం, ఆంత్రమూలం నుంచి రిలీజ్ అయింది. ఇది ఏం చేసింది అంటే లెవర్ ని స్టిమ్యులేట్ చేసి లెవర్ నుంచి బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేసింది. మీరు చూడండి, కాలేయం ని స్టిమ్యులేట్ చేసి దాని నుంచి బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేస్తుంది.
కోలిసిస్టోకైనిన్ ఆంత్రమూలం నుంచి రిలీజ్ అయింది కానీ అక్కడ దేని స్టిమ్యులేట్ చేసింది అంటే లెవర్ ని స్టిమ్యులేట్ చేసి దాని నుంచి బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేసింది. నెక్స్ట్ ఎంటిరోక్రైనిన్. ఓకే, మరి ఎంటిరోక్రైనిన్ ఆంత్రమూలం నుంచి రిలీజ్ అవుతుంది. ఆంత్రమూలం నుంచి రిలీజ్ అయ్యి ఏం చేసింది అంటే ఆంతర్రసం ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేసింది. ఓకే, చిన్న ప్రేగు గోడలను స్టిమ్యులేట్ చేసి దాని నుంచి ఆంతర గ్రంథులు ఉంటాయని చెప్పాం. బ్రోన్నర్ గ్రంథులు లేదా సక్కస్ ఎంటిరికస్ అనేటటువంటి జ్యూస్ ని ప్రొడ్యూస్ చేసేటటువంటిది ఏది అంటే మనకి ఎంటిరోక్రైనిన్. గుర్తుపెట్టుకోండి, ఎంటిరోక్రైనిన్ అనేది ఆంతర్మూలం నుంచి రిలీజ్ అయ్యి ఆంతర్రసాన్ని ఉత్పత్తి అయ్యేటట్లు చేసింది. నెక్స్ట్ లాస్ట్ది విల్లీకైనిన్. విల్లీకైనిన్ అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే విల్లీకైనిన్ అనే పేరులోనే మనకి మైక్రోవిల్లై అని చెప్పి. ఓకే, ఈ మైక్రోవిల్లై నుంచి విడుదలైంది. మైక్రోవిల్లై నుంచి విడుదలయ్యేటటువంటి హార్మోన్ ఏది అంటే విల్లీకైనిన్. ఈ విల్లీకైనిన్ దేన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అంటే మైక్రోవిల్లైనే స్టిమ్యులేట్ చేసి దాని నుంచి అది డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్స్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేసేటట్లు చేసింది. ఓకే, అంటే శోషణలో ఉపయోగపడేటట్టు చేసింది. అంటే ఆంత్రశోషకాలు లేదా విల్లైలు ఎక్కువ మొత్తంలో శోషించటాన్ని, జీర్ణమైన ఆహారం శోషించటాన్ని స్టిమ్యులేట్ చేసేది ఏది అంటే మనకి విల్లీకైనిన్. ఓకే, సో ఇది. సో కాబట్టి ఈ హార్మోన్లు అనేవి ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి బుక్ లో కూడా ఉంటాయి, 10th లో కూడా ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే మనకి జీవక్రియలో సమన్వయమైనటువంటి చాప్టర్ లో కొన్ని ఉంటాయి. సో కాబట్టి ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. వీటి నుంచి కూడా బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రిన్ అనేటటువంటి హార్మోన్ జీర్ణాశయం నుంచి విడుదలవుతుంది. జీర్ణాశయం నుంచి విడుదలయ్యి జీర్ణాశయంలో ఉన్న జఠర గ్రంథులు ప్రేరేపించి జఠరసాన్ని ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేస్తుంది, గ్యాస్ట్రిక్ జ్యూస్ ని. తర్వాత ఎంటిరోగ్యాస్ట్రిన్ అనేది మాత్రం డియోడిన్ ఆంతర్మూలం నుంచి రిలీజ్ అవుతుంది. ఇదేం చేసింది అంటే స్టమక్ లో ఉన్నటువంటి వాల్స్ ని స్టిమ్యులేట్ చేసి గ్యాస్ట్రిక్ జ్యూస్ ని ప్రొహిబిట్ చేస్తుంది, అంటే రిలీజ్ అవటాన్ని ఆపేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెక్రెటిన్, ప్యాంక్రియోజైమిన్. సెక్రెటిన్, ప్యాంక్రియోజైమిన్స్ అనేటటువంటి రెండు కూడా డియోడిన్ ఆంతర్మూలం నుంచి వస్తాయి. ఇది ప్యాంక్రియాస్ ని స్టిమ్యులేట్ చేస్తుంది, క్లోమాన్ని స్టిమ్యులేట్ చేసి క్లోమా నుంచి క్లోమరసం ప్యాంక్రియాటిక్ జ్యూస్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి సెక్రెటిన్, ప్యాంక్రియోజైమిన్, కోలిసిస్టోకైనిన్ మూడోది. ఈ కోలిసిస్టోకైనిన్ అనేది ఇది కూడా డియోడిన్ నుంచి ఆంతర్మూలం నుంచి విడుదలైంది. ఇది ఏం చేస్తుంది అంటే లెవర్ ని ప్రేరేపించి స్టిమ్యులేట్ చేసి లెవర్ నుంచి బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు స్టిమ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ ఎంటిరోక్రైనిన్. ఇది స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్ లో ఉన్నటువంటి ఏవైతే ఆంతర గ్రంథులు ఉన్నాయో బ్రోన్నర్ గ్లాండ్స్ అని చెప్పాము. సో వాటిని స్టిమ్యులేట్ చేసి ఆంతర్రసం ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేస్తుంది. ఓకే, తర్వాత విల్లీకైనిన్ అని చెప్పాము. ఇది స్మాల్ ఇంటెస్టైన్ లో ఉన్నటువంటి మైక్రోవిల్లైని స్టిమ్యులేట్ చేసి దాని నుంచి ఆ మైక్రోవిల్లై ఎక్కువగా డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్స్ ని అబ్జర్వ్ చేసేటట్లు చేస్తుంది. ఓకే, ఇదే అండి మనకి డైజెస్టివ్ సిస్టమ్, డైజెషన్ కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ సంబంధించింది. మీరు దీని మీద మీరు చదువుకున్నట్లయితే మీకు 100% మీరు మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లో ఉండేటటువంటి రిలేటెడ్ టాపిక్స్ ని మీరు చదివితేనే మీకు మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. డిఎస్సిలో ఎవరైతే ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి సిలబస్ లో ఉన్న క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే మంచి స్కోర్ వచ్చి మంచి మార్కులతోటి ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బయాలజీలో ఎక్కువ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, పోస్టులు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే ప్రతి ఒక్క మార్కు కూడా చాలా కీలకమైంది, ప్రతి ఒక్క బిట్ కూడా చాలా కీలకమైంది. సో కాబట్టి మరి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఇప్పుడు చెప్పేటటువంటి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో చదువుకున్నట్లయితే మీకు మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే మీకు చూడండి, దీంట్లో లాస్ట్ లో ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మనకి ఇట్లాంటి ముఖ్యమైనటువంటి పదాలు మొత్తం ఇవ్వటం జరిగింది. సో వీటిని మీరు ఒక్కసారి చదువుకున్నట్లయితే మీరు 100% మీ అందరూ కూడా వీటిని ఆన్సర్ చేయగలుగుతారు. ఇవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేసినవి మొత్తం కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఇది ఈ చాప్టర్ సంబంధించింది. నెక్స్ట్ ఇంకొక చాప్టర్ లో టాపిక్ లో మనం మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి, ఇంకా మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకే అండి, ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్.